ఎంత గుండె దిగవు నా వెనుక నా సమాజం ఉన్నది నేను చచ్చిపోయానని కాపాడుకోవాలని చెప్పి 50,000 మందిలో ఒక్కరు పోయి జై తెలంగాణ అంటే ఇదిరా తెలంగాణ పౌరుషం ఇది తెలంగాణ ఉద్యమం మీరెక్క ఆ గుంతిని కోయి గెంతిని ఇదే దిక్కుమాలిన ఉద్యమం నాకు అర్థం కాదు దీంతో ఏదో ఏడార్థం చేస్తాం అనుకుంటున్నాం ఆ మధ్య కేజ్రీవాల్ గారు ఇక్కడ కోదండరామ్ గారు నేను కొంతమంది మిత్రులను కూర్చుంటే వీళ్ళకి మన దగ్గర మంట ఎక్కువ అరే మీ ఆంధ్ర మీటింగ్ పెడతారు మనం ఏమైనా పోతే ఎట్లా తమ చప్పనైపోతుంది మనల్ని ఎందుకు కోపం ఏం చేద్దాం మనము సభ పెట్టిన బ్రహ్మాండ మనల్ని తెలుసుకుందాం ఈ మధ్య మనకు కూడా 2 నెలల వారు కాల్ చేయని గొడవలు పెట్టినట్టే ఉన్నాయి ఒక వరుస కలుస్తారన్నమాట మనోళ్ళు అని కూడా అనుకున్నాం కానీ ఒక్కటి తెలంగాణ సాధనలో ఏనుగెళ్ళింది తోకదిక్కి ఎవరు ఆపలేదు దేనికి భయపడక్కర్లేదు దీపం ఆడిపోయే ముందు ఎక్కువ వెళ్తారు కదా కిరణ్ కుమార్ రెడ్డి కూడా అట్లే వెళ్తారు నాకున్న సమాధానాన్ని బట్టి అక్టోబర్ 6 తారీఖు దాటారు శిక్షాపైపోతే కిరణం పోగలుగుతుంది ఆ దినేష్ రెడ్డి కోర్టు పనిచేసింది ఆలోచించి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గ్యారంటీ ప్లగ్ వీకేస్తారు అది తప్పది తెలంగాణ సాధన జరుగుతుంది ఇక్కడ ఉండబడే మా మేధావులతో మా కళాకారులతో మా ఉద్యోగులతో మా ఉద్యోగ సంఘ నాయకులతో మా న్యాయవాదులతో నేను అందరితో ప్రార్థించేది ఒకటే ఈ విద్యార్థులు అవైతే సింహాలే కదా ఇదే వేదిక నుంచి తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఈ విభజన సందర్భంలో మన రాష్ట్రపతి ఆగమాగమై అవతలను సృష్టించే రణగొంలో గత్తిరి బిత్తరైతే మనం వేసే ఒక్క స్టెప్ ముందు తరాలకు చాలా దెబ్బతలుగుతుంది తెలంగాణ ప్రజలు కోరుతున్నది హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ అంతకు మించి గొప్పలు తెలంగాణ ప్రజలు చాలా గొప్పలు కామన్ క్యాపిటల్ అన్నారు అంటే ట్రాన్సిటరీ గెస్ట్ అన్నట్లా నేను చాలా మంది అడిగిన ఏమైనా గిట్ట వెళ్తున్న కామన్ క్యాపిటల్ అంటే కోయి బాత్ నే మాంజావ సవరం కారణాలు మనకు ఖచ్చితంగా చెప్పింది అంత గొప్పగా మనం స్పందించడం ఈ సంస్కార హీనులకు ఈ దోపిడిగాళ్లకు మన పీడ వదిలిపోతుంది కదా అనే ఒక సంస్కారంతో మద్రాసులో మెడబెట్టిన ముఖద్దని చెప్పి సాటి తెలుగు వాళ్ళని టైం కొట్టదని చెప్పి సంస్కారంతో మనం చెప్పాం దీన్ని నన్ను దిగ్విజయ్ సింగ్ కూడా అడిగాడు अरे केसीआर साहब आपके बारे में आंध्र वाले बुरी बुरी बातें बोलते लेकिन आप बड़े आसानी से मान गए मैंने अब गधे మా సంస్కారం ఇది వీళ్ళ కుసంస్కారం అని చెప్పినాడు మిస్టర్ దిగ్విజయ్ సింగ్ ఇంతకుముందు ఒక మిత్రుడు ఉపన్యాసం అన్నారు ఆంధ్ర జేఏసీ అధ్యక్షుడు ఎవరంటే ఇలా కిరణ్ కుమార్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తే ఇలా ఆంధ్ర నడుపుతున్న కృత్రిమ ఉద్యమం కూడా 100% మేము ముఖ్యమంత్రి నడుపుతుండని చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా చూస్తున్నాం మేము కూడా చూస్తున్నాం ఎప్పుడు గుంజాలో ప్రకప్పుడు గుంజుతాం అని చెప్పి అవన్నీ రాబోతే అయినా మనం సంస్కారవంతంగా వివరించి ఉన్నది పాలే 4 రోజులు ఉన్నాను మొన్న ఎక్కడ సభలో చెప్పాను మనలో కూడా ఆయమానం ఎందుకు మన కేసీఆర్ ఒక్క ముచ్చట చెప్తానండి ఓ 10-15 మంది ఉన్నారు పని చేస్తున్నారు ఏదో మూలకు హైదరాబాద్ వాళ్ళకు 4 బండ్లారా 5 బండ్లారా ఇస్తాం మా దుకాణం ఏమో నడుపుకుంటారు ఆ 15,000 మంది ఈయన జీతాలు తీసుకొని ఈయనే ఖర్చు పెడతారు సంవత్సరానికి మనకు మంచిగా 4,500 సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ వస్తుంది ఆంధ్ర ప్రజల యొక్క ఖజానా నుంచి జీతాలు తీసుకొని తెలంగాణలో ఖర్చు పెట్టి మనకు ట్యాక్స్ పెడతారు
నేను చెప్పిన మా ఉద్యోగస్తులకు ఆంధ్ర ఎంప్లాయీ స్పెషల్ బోనస్ ఇస్తాం వాళ్ళకి మా మీద వచ్చేది మా తెలంగాణ ఉద్యోగస్తులకు ఇచ్చుకుంటాం అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ దీర్ఘంగా ఆలోచించి కొంత మనం కూడా ఒక పీడ నుంచి ఒక దోపిడి నుంచి శాశ్వతంగా విముక్తి కావాలంటే మనం కూడా కొంత అకామిడేటివ్ గా ఉండాలి అని ఒక సదుద్దేశంతో చెప్పాం. కానీ వాళ్ళు ఎంత కుసంస్కారంగా, ఎంత హీనంగా, ఎంత అధర్మంగా